మనం రెసిపీ చేసే ముందు ఒక టిప్ చెప్పుకుందామండి. ఇంట్లోకి దోమలు రావద్దంటే ఆల్ అవుట్పై ఒక కర్పూరం బిళ్ళ ఉంచారంటే ఇంట్లోకి దోమలు రావండి. హలో అండి, నమస్తే. నేను లలిత. ఈరోజైతే నేను మెంతి మటర్ మసాలా చేస్తున్నానండి. దీంట్లోకి నేను నెయ్యి కానీ బటర్ కానీ ఏం వాడలేదండి. అయినా సరే దాబా స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి. దానికోసం అయితే మనము స్టవ్ పై ఒక కడాయి ఉంచుకొని అందులోకి 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అర స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులను తీసుకోవాలండి. నువ్వులను వేసిన తర్వాత ఒక 10 మిరియాలను కూడా వేసి నువ్వులు చిటపటలాడే వరకు కాసేపు వేయించుకోవాలండి. ఈ వేగిన పప్పు దినుసులన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి మనము కడిగి నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి నీళ్లు పోసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం జాస్తోని మిక్సీ పట్టుకోవాలి, మరి నీళ్లు పోసేసి పల్చగా చేసుకోవద్దు. చక్కగా పేస్ట్ లాగా ఉండాలి. పేస్ట్ అనేది ఇలా పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మెంతి అండి, కడిగి మెంతి కూరను నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని ఉంచుకొని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మన ఇష్టం, పూర్తిగా పైకి తేలాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. నేను మీడియంగా పోసుకున్నా. అందులోకి 2 పెద్ద ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకున్నానండి. 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్న. ఫ్రెష్ అల్లం దంచి వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా ఏ కర్రీస్లో కన్నా ఫ్రెష్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి గ్రేవీ కర్రీస్ అయితే. ఇప్పుడు అవి కాసేపు ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి అవి ఫ్రై అయినాక అందులోకి మనము కడిగి పెట్టుకున్న బఠానీలను వేసుకోవాలండి. ఆ బఠానీలు కూడా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి కాసేపు మూత పెడితే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు అందులోకి మనము 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను కొంచెమే కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి 2 టమాటాలు నాకు సరిపోయినాయండి, మీడియం సైజువి. సన్నగా కట్ చేసి అందులో వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. నాకు స్పూన్నర సాల్ట్ పట్టిందండి. సాల్ట్ వేసిన తర్వాత అది కలిపేసి మూత పెడితే చక్కగా మగ్గుతాయండి. ఆ మగ్గిన తర్వాత మనం మూత తీసుకొని ఇప్పుడు అందులోకి కాస్త పసుపును, స్పూన్నర వరకు కారాన్ని వేసుకోవాలండి. కారం అనేది మీ ఇష్టము, తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులోకైతే స్పూన్నర వరకు కారం వేసి ఆ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన దాన్ని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఏది వేసినా కాసేపు మూత పెట్టి మగ్గనియడం వల్ల కర్రీస్ అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు అది మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదండి, దాన్ని వేసి అది నిదానంగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మెంతి కూర అంతా ఫ్రై అయినాక ఇందాక మనం పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దాంట్లో వేసి అందులోకి సరిపడా వాటర్ను కూడా వేసి, ఒక గ్లాసున్నర వాటర్ పడుతుందండి చిన్న గ్లాస్తోని, వాటర్ను కూడా వేసి చక్కగా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు సరి చూసుకొని మూత పెట్టుకున్నామంటే 10 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుందండి. మెంతి బటర్ మసాలా. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా కలిపిన ధనియాల పొడిని కాస్త కొత్తిమీరను వేసి కర్రీని ఒకసారి కలిపామంటే బటర్ మెంతి మసాలా రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో రుచికరమైన బటర్ మెంతి మసాలా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, పుదీనా రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.